నమస్కారం అండి. కోటీశ్వరులందరికీ కూడా నా ఛానల్కి మరోసారి అద్భుతమైన సుస్వాగతంతో ఈరోజు ఛానల్ని అంటే ఈరోజు వీడియోని మనం మొదలు పెడదాం. వీడియో థీమ్ ఏంటి అంటే మీ నమ్మకం బలంగా ఉందా? అది దేని మీదైనా అయి ఉండొచ్చండి. ఒకవేళ మీ నమ్మకం బలంగా ఉంది అంటే మీ లైఫ్లోకి 100% అది అద్భుతమైన రీతిలో రావాల్సిందే. అయితే నమ్మకం బలంగా చేసుకోవడానికి ఏం చేయాలి మనము అన్నదే పెద్ద క్వశ్చన్. అంటే ఫోకస్ని పెంచుకోవడానికి ఏం చేయాలి, నమ్మకాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? ఆబ్వియస్లీ ఫోకస్ చేయాలి అంటే అగైన్ లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. బీట్ విజువలైజేషన్, బీట్ మెడిటేషన్, బీట్ 68 సెకండ్స్ మేనిఫెస్టేషన్, మిర్రర్ వర్క్ అయి ఉండొచ్చు. పలు రకాల టెక్నిక్స్ ఉన్నాయి. అది ట్రైనింగ్లో నార్మల్గా చెప్తూ ఉంటాను నేను. సో ఇవన్నీ కనుక మీరు డైలీ చేస్తే, ఇవన్నీ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి. ఓన్లీ మెడిటేషన్ మాత్రమే 20 minutes టైం పడుతుంది. మిగతా అన్నీ కూడా 2 minutes 3 minutesలో అయిపోయే టెక్నిక్స్ ఇవన్నీ. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మీ మైండ్ని బలపరుస్తాయి. అంటే మీ బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఎప్పుడైతే మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుందో, ఎప్పుడైతే మీ నమ్మకం బలపడుతుందో, మీరు కోరుకునే కోరిక మీద డెఫినెట్గా అది మీ జీవితంలోకి రాబడుతుంది. అది ఏదైనా అయి ఉండొచ్చు అండి. ఇన్ఫినిటీ మనీ అయి ఉండొచ్చు, ఒక పెద్ద బంగ్లా అయి ఉండొచ్చు, పెద్ద కార్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే మీకున్న ఒకవేళ ఎవరికైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాని నుంచి బయటికి రావాలి అని మీరు అనుకుంటే ఇవన్నీ కూడా కేవలం మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ నమ్మకం అంటే ఈ బిలీఫ్ సిస్టమ్ పెంచుకోవాలి అంటే చాలా రకాలుగా మీ మైండ్ని మీరు బలపరుచుకోవాలి. అంటే ఫోకస్ చేయాలి. మేబీ ఒక బుక్ చదువుతున్నారు మీరు, ఆ బుక్లో మీకున్న సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, అది మీ బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో ఇలాంటివి అంటే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, అతనితో మాట్లాడితే మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది అనుకున్నారు అనుకోండి, డెఫినెట్గా మీరు ఒక 5 నిమిషాలు టైం తీసుకొని అతనితో మాట్లాడాలి. దెన్ ఓన్లీ మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఒక దేవుడిని నమ్మారనుకోండి, మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్తే, ఆ గుడికి వెళ్తే నా యొక్క కోరిక తీరుతుంది అని మీకు అనిపిస్తే డెఫినెట్గా ఆ గుడికి వెళ్ళాలి. దేవుడు ఉన్నాడా లేదా అన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు. బట్ మీ బిలీఫ్ సిస్టమ్ ఆ దేవుడి మీద ఉంటే కనుక డెఫినెట్గా ఆ దేవుడే మీకు హెల్ప్ చేస్తాడు. ఇదంతా కూడా బిలీఫ్ సిస్టమ్. మీ నమ్మకం, మీరు దేని నమ్మితే అది జరుగుతుంది. ఓసారి ఒక ఫ్రెండ్ని కలిస్తే నాకు అద్భుతాలు జరుగుతాయి అని అనిపిస్తే వెళ్ళి ఆ ఫ్రెండ్ని కలవండి. మేబీ మీ కజిన్ని కలిస్తే మీకు ఒక ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకుంటే వెళ్ళి ఆ కజిన్ని కలవండి. మేబీ వాళ్ళతో మాట్లాడితే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఎస్, యూ హ్యావ్ టు డూ దాట్. ఇవన్నీ కూడా బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికండి. సినారియోస్ చాలా ఉన్నాయి నా లైఫ్లో. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నేను ఎగ్జామ్స్ రాసే టైంలో ఒక టెంపుల్ ఉండేది, హనుమాన్ టెంపుల్, ఇప్పుడు కూడా ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళి నేను ఎగ్జామ్కి వెళ్ళేవాడిని. డెఫినెట్గా నాకు అది పాజిటివ్ బిలీఫ్ సిస్టమ్, నా బిలీఫ్ సిస్టమ్ అది. ఆ టెంపుల్కి వెళ్తే నాకు మంచి జరుగుతుంది అన్న నా బిలీఫ్ సిస్టమ్ ఉండేది అప్పటికి లా ఆఫ్ అట్రాక్షన్ నాకు తెలియదు, బట్ దట్ వాజ్ మై బిలీఫ్ సిస్టమ్. సో వెన్ ఎవర్ ఐ యూస్ టు హ్యావ్ ఎగ్జామ్స్, నేను ఆ రోజు ఖచ్చితంగా ఆ టెంపుల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేవాడిని. అంటే నేను చదవలేదా అంటే డెఫినెట్గా చదివాను, యాక్షన్ తీసుకున్నాను. బట్ బిలీఫ్ సిస్టమ్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ బిలీఫ్ సిస్టమ్ అండి. మీరు దేన్ని నమ్మితే అది జరుగుతుంది. మీరు ఒకవేళ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నాకు మంచిగా అవుతుంది అనుకుంటే డెఫినెట్గా అతను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మీరు అయ్యప్ప మాల వేసుకొని నేను అక్కడికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది మీరు అనుకుంటే డెఫినెట్గా అతను కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒక బుక్ మీరు చదివితే దానివల్ల మీకు ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా అది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఒక వీడియో, యూట్యూబ్లో ఒక వీడియో చూస్తే మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది అని మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ఆ వీడియో కూడా మీకు ఉపయోగపడవచ్చు. సో ఈ విధంగా మీ బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తే కోట్ల రూపాయలు ఆకర్షించవచ్చు. అదేవిధంగా మీకు ఏది కావాలంటే అది మీరు మీ జీవితంలో పొందొచ్చండి. బిలీఫ్ సిస్టమ్ క్యాన్ బి ఎనీథింగ్ అండి. ఒక చిన్న వస్తువు అక్కడ పెట్టడం వల్ల మీకు మీ మైండ్ సెట్ బాగా ఉంటుంది అనుకుంటే ఆ వస్తువు అక్కడ పెట్టడం వల్ల కూడా మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వచ్చండి. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా ఓన్ లైఫ్లోనే. సో మీరు బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోండి, మీకు కావాల్సింది పొందండి, ఆకర్షించండి. డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ వస్తుందండి. కేవలం నమ్మకంతో, మీ ఆలోచనతో కోట్లు వస్తాయి ఎప్పుడు మీరు దాన్ని బలంగా నమ్మినప్పుడు. తో ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. డెఫినెట్గా కోట్లు ఆకర్షించి మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటూ, అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ,
మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులతో షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.